హాయ్, వెల్కమ్ టు సెల్ హెల్త్ క్లినిక్. ఈరోజు మనతో పాటు సంతోషమ్మ గారు ఉన్నారు. వీళ్ళు మార్చి 7న నా దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళు రావడానికి గల మెయిన్ రీజన్స్ సోరియాసిస్, థైరాయిడ్ అండ్ డయాబెటిక్. సోరియాసిస్ వీళ్ళకి 1 year నుంచి ఉండింది అండ్ డయాబెటిక్ 8 months నుంచి ఉండింది. థైరాయిడ్ కూడా 3 years నుంచి ఉండింది. 25 mcgనే వేసుకునేవాళ్ళు. కానీ వీళ్ళ మెయిన్ కంప్లైంట్ ఇక్కడికి రావడానికి సోరియాసిస్. ఫస్ట్ ఇక్కడికి మన దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇచ్చిన డైట్ కీటో డైట్. అది కీటో డైట్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఆ డైట్ కొంచెం చేసుకోవడానికి అంటే ఒకటేసారిగా కొంచెం కార్బ్స్ కూడా తగ్గిస్తాం కాబట్టి వీళ్ళకి చేసుకోవడానికి కూడా కొంచెం ప్రాబ్లం అనిపించింది. అండ్ వీళ్ళు చేసుకోవడానికి కూడా చాలా కష్టపడారు. అండ్ నార్మల్ ఎలాగైతే డీటాక్స్ జరుగుతుందో బాడీలో ఫస్ట్ మంత్లో అప్పుడు కొంచెం సోరియాసిస్ కూడా ప్యాచెస్ అవన్నీ ఇంక్రీజ్ అవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మేము చేయలేము అని డైట్ చెప్పినప్పుడు కొంచెం డైట్ కూడా చేంజెస్ చేసి కొంచెం ఒక పూట బాస్మతి రైస్ ఇలాంటి కొంచెం కార్బ్స్ 20% యాడ్ చేసి ఇంకొక మీల్లో కొంచెం హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం మనం టైం రెస్ట్రిక్షన్స్లో ఆటోఫాజీ డైట్ ఇవ్వడంతో వీళ్ళకు ఇంక్రీజ్ అయిన ప్యాచెస్ కూడా మళ్ళీ స్లోగా డౌన్ అవ్వడం జరిగింది. సో 2 monthsలో వీళ్ళకి కంప్లీట్గా సోరియాసిస్ 0 అయిపోయింది. వాళ్ళు ఫస్ట్ డైట్లో ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ సెకండ్ డైట్లో ఎలా తగ్గించుకున్నారు అనేది డైట్ ప్లస్ సప్లిమెంట్స్తో ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మీరు ఇక్కడికి క్లినిక్ గురించి తెలియడం కానీ ఇక్కడికి రావడానికి కానీ ఎలా ఎవరైనా చెప్పారా లేదంటే ఎక్కడైనా చూసి వచ్చారా? ఎవరు లేదు మేడం, సెల్లులో యూట్యూబ్లో చూసి వచ్చినాము. ఇక్కడికి వచ్చేది మెయిన్గా మీరు ఏ కండిషన్ కోసం వచ్చారంటే సోరియాసిస్ తగ్గించుకుందామనినా లేదంటే డయాబెటిక్తో పాటు సోరియాసిస్ అలా ఎలా? సోరియాసిస్ తగ్గించుకుందామని వచ్చినాము. మెయిన్ సోరియాసిస్. అప్పుడు సోరియాసిస్ వచ్చి మీకు ఎన్ని ఇయర్స్ అయ్యి ఉన్నింది? 1 year అయింది. అప్పుడు అంటే దురద పెట్టడం కానీ బర్నింగ్ సెన్సేషన్ అవన్నీ ఉన్నిందా? ఉన్నాయి. ఫస్ట్ మేము ఇచ్చింది కొంచెం స్ట్రిక్ట్ డైట్ ఉండింది కదా, అంటే కార్బ్స్ లేకోకుండా. అప్పుడు ఆ డైట్ చేసేటప్పుడు మీకు కొంచెం పెరిగింది కూడా కదా, అప్పుడు మొత్తం ప్యాచెస్ అన్ని ఇంక్రీజ్ అయింది. అప్పుడు అంటే ఎలా అనిపించింది? అంతా ఎక్కువ అయినట్టు అనిపించి దురద ఎక్కువైంది. ఇంకా ఈ డైట్ చేయలేము, వద్దు తప్పుకుందాం అనిపించింది. అయితే ఇంకా తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలవడం జరిగింది. ఇంకా మీరు సరి చేసి కొన్ని మందులు మళ్ళీ ఇచ్చి ఇంకా తక్కువ చేసినప్పుడు కొద్దిగా తక్కువైంది. ఇప్పుడు పూర్తి తక్కువైంది. అంటే ఫస్ట్ డైట్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ డైట్ కొంచెం ఫాస్టింగ్ ఉండడం అదంతా బాగానే ఉన్నిందా మీకు? మంచిగానే ఉంది. సప్లిమెంట్స్ వేసుకునేటప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఏమన్నా ఉందా లేదంటే ఎనర్జీగా బాగానే ఉండేదా డైట్లో? ఎనర్జీ ఏమీ అంత అనిపించలేదు, కానీ అన్నం తిందామంటే తినాలనిపిస్తలేదు. ఏమైనా తిండి తింటే తినాలనిపించట్లేదు. గొంతులు అట్లనే ఉండేది, కడుపులోనేమో ఆకలి గబర అయ్యేది, ఇంకా తినాలనిపించట్లేదు. అంటే మీకు ఫస్ట్ పెరిగింది కదా, మళ్ళీ ఒక మంత్లోనే తగ్గింది కదా మొత్తం ప్యాచెస్. అప్పుడు ఎలా ఉండింది, అంటే ఎలా అనిపించింది? కొంచెం మంచిగానే అనిపించింది. అందుకొరకు మాత్రలు అన్నీ వేసుకున్నా. తగ్గింది, ఎంత తగ్గించుకుందాంలే అన్నట్లా వేసుకున్నా. ఇప్పుడు మీకు సోరియాసిస్ కంప్లీట్గా తగ్గింది కదా, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు మేడం, నాకు మంచిగా తక్కువైంది. నాతో పాటు మా ఆయనకు కూడా మంచిగా కావాలని చూపించాలని చూపించుకుంటున్నాము. అదే మీ ఆయన కూడా టెస్ట్లు చూపించుకుంటున్నాము. ఇంకా ఈ విధంగానే వేరేళ్ళు కూడా చూపించుకొని మంచిగా కావాలని అనుకుంటున్నాము. నాకైతే మంచిగా అయింది, అంత అయింది. మచ్చలు లేవు, ఏం లేవు. అంతా తిండి కూడా ఫస్ట్ తినాలనిపించడం లేదు, కానీ ఇప్పుడైతే బాగానే తింటున్నా. చూసారు కదండి, వీళ్ళు ఫస్ట్ మంత్ కొంచెం ఇచ్చిన స్ట్రిక్ట్ డైట్తో కొంచెం చేయలేక కొంచెం ప్రాబ్లం కూడా ఫేస్ చేశారు. వీళ్ళు వచ్చి మా దగ్గరికి పలానా ప్రాబ్లమ్స్ ఇలా ఉంది, ఈ డైట్లో ఇలా కష్టం అవుతుంది అని చెప్పినప్పుడు కొంచెం మళ్ళీ అంత స్ట్రిక్ట్ డైట్ చేయలేకపోయినప్పుడు కంప్లీట్గా స్టాప్ చేయకోకుండా కొంచెం స్లోగా చేంజెస్ చేసుకుంటూ కొంచెం ఫాస్టింగ్ టైప్ ఇంకా ఆటోఫాజీ డైట్స్ కూడా ఇస్తూ కొంచెం స్లోగా అయినా కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఓన్లీ సోరియాసిస్ అనే కాదు, ఎలాంటి ఆటోఇమ్యూన్ కండిషన్స్ అయినా మెటబాలికల్ డిజార్డర్స్ అయినా కూడా సరే క్లియర్ చేసుకోవచ్చు. ఒకసారి క్లినిక్కి విజిట్ చేసి మీకున్న కంప్లైంట్స్ ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడి ఏం డైట్ ఇవ్వాలి, ఏం సప్లిమెంట్స్ ఇవ్వాలి అనేది వాళ్ళ గైడెన్స్లో ఒకసారి మీరు కూడా కలిసి మీ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోండి. థ్యాంక్ యూ.